వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. ఈరోజు మనం భారత రాజ్యాంగ చరిత్రకు సంబంధించి ఆ భారత రాజ్యాంగ చరిత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది, భారత రాజ్యాంగ చరిత్ర సుదీర్ఘంగా కొనసాగడానికి కారణాలేంటి, భారత రాజ్యాంగ చరిత్ర ఎంత సుదీర్ఘంగా కొనసాగిందో భారత రాజ్యాంగం కూడా అంతే సుదీర్ఘ రాజ్యాంగంగా చెప్పడానికి అవకాశం ఏర్పడింది. భారత రాజ్యాంగ చరిత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే 1600 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. 1600 సంవత్సరం నుంచి అంటే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన కానుంచి భారతదేశంలో భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైనట్టుగా చెప్పవచ్చు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ఆనాటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదిస్తూ ఒక చార్టర్ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. అట్లా భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేటువంటిది ప్రారంభమైంది. ఆ క్రమంలోనే భారత రాజ్యాంగ చరిత్ర కూడా ప్రారంభమైనట్టుగా మనం చెప్తాం. అట్లా భారతదేశంలో 1600 సంవత్సరం నుండి భారత రాజ్యాంగ చరిత్ర అనేటువంటిది ప్రారంభమైనట్టుగా మనం చెప్పడానికి అవకాశం ఏర్పడింది. ఆ క్రమంలోనే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక ప్రాంతాలని స్వాధీనం చేసుకొని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేటువంటిది ప్రారంభమై భారతదేశంలో అనేక రకాల యుద్ధాలు అనేటువంటిది చేసి భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం అనేటువంటిది దినదినాభివృద్ధి అనేటువంటిది చెందుకుంటూ రావడం అనేది జరిగింది. బ్రిటిష్ వ్యాపారం అనేది భారతదేశంలో 3 పూలు 6 కాయలుగా కొనసాగుతూ వచ్చింది. అట్లా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం అనేటువంటిది విస్తరించుకోవడానికి, బ్రిటిష్ వ్యాపార సామ్రాజ్యం అనేటువంటిది పెంపొందించుకోవడానికి అవకాశం ఏర్పడిన నేపథ్యంలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేట్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా ఒక లిఖిత చట్టాన్ని రూపొందించడం జరిగింది. అది ఎప్పుడంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని భారతదేశంలో మనం ఏమని పిలుస్తామంటే భారత రాజ్యాంగ చట్టంగా, మొట్టమొదటి లిఖిత భారత రాజ్యాంగ చట్టంగా ఏ చట్టాన్ని మనం పేర్కొంటామంటే 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని పేర్కొనడం అనేది జరిగింది. సో ఆ తర్వాత 1781లో ఒక విస్తరణ చట్టాన్ని కూడా బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించడం అనేది జరిగింది. విస్తరణ చట్టము అంటే భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలని గుర్తిస్తూ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏంటియో అనేది చెప్పడానికి బ్రిటిష్ ప్రభుత్వము ఈ విస్తరణ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి లోపాలని సవరించడానికి తీసుకొచ్చేటువంటి మరొక చట్టం ఏంటిదంటే 1784 ఫిట్ ఇండియా చట్టం. 1784 ఫిట్ ఇండియా చట్టం భారతదేశంలో రూపొందిస్తూ భారతదేశంలో ద్వంద్వ పరిపాలనకి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను 2 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. వ్యాపార వ్యవహారాల నిర్వహణ కోసము కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని, రాజకీయ పరిపాలన వ్యవహార నిర్వహణ కోసము బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని
ఏర్పాటు చేస్తూ భారతదేశంలో 2 రకాల పరిపాలనకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. కాబట్టి ఆ పరిపాలనని ఏమని పిలుస్తాము అంటే ద్వంద్వ పరిపాలనగా చెప్పడానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత 1793 చార్టర్ చట్టం అనేటువంటిది మరొకటి రూపొందించేటువంటి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం రూపొందించినాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోవడానికి 20 సంవత్సరాల అనుమతి మాత్రమే ప్రసాదించడం జరిగింది. ఆ క్రమంలోనే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇవ్వడం కోసము 1793 చార్టర్ చట్టాన్ని రూపొందించడమే జరిగింది. అదే క్రమంలో 1813లో మరొక చార్టర్ చట్టం, ఇదే క్రమంలో 1833లో మరొక చార్టర్ చట్టం, ఇదే క్రమంలో 1853లో మరొక చార్టర్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇలా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో భారతదేశంలో రూపొందించబడ్డటువంటి చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా ఏమని పిలుస్తామంటే రెగ్యులేటింగ్ చట్టాలుగా లేదా చార్టర్ చట్టాలుగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. భారతదేశంలో చివరి చార్టర్ చట్టం ఏంటిది అంటే 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మరొక 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించడం అనేది జరగలేదు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి నూకలు చెల్లినాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటువంటి ఒక ఇండికేషన్ని ఈ చట్టం ఇవ్వగలిగింది. అట్లా చివరి చార్టర్ చట్టంగా 1853 చార్టర్ చట్టాన్ని పేర్కొనడం జరిగింది. సో ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో భారతదేశంలో రూపొందించబడ్డటువంటి చట్టాలు. ఈ క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేస్తూ భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన అనేటువంటిది ప్రారంభిస్తూ భారతదేశ పరిపాలనకు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టమే 1858 భారత ప్రభుత్వ చట్టం. 1858 భారత ప్రభుత్వ చట్టం అని ఎందుకు పిలుస్తున్నాము అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటిదంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో రూపొందించినటువంటి చట్టాలన్నింటినీ కూడా ఏమంటామంటే రెగ్యులేటింగ్ చట్టాలు లేదా చార్టర్ చట్టాలుగా పిలిచినాం. ఇక ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దయిందో, బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన భారతదేశంలో ప్రారంభించబడదో, ఆ బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన భారతదేశంలో ప్రారంభమైన కానుంచి భారతదేశంలో రూపొందించినటువంటి చట్టాలన్నింటినీ కూడా ఏమని పిలుస్తాము అంటే భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు. భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలుగా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇక భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం పొందేంత వరకు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి అన్ని చట్టాలని కూడా భారత ప్రభుత్వ చట్టాలుగా లేదా కౌన్సిల్ చట్టాలుగా పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఒక అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో రూపొందించే చట్టాలనేమో చార్టర్ చట్టాలు లేదా రెగ్యులేటింగ్ చట్టాలని, బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన భారతదేశంలో పరిపాలించడం అనేటువంటిది ప్రారంభమైన కానుంచి భారతదేశంలో రూపొందించే చట్టాలన్నింటినీ ఏమని పిలుస్తామంటే భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలుగా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనము భారత రాజ్యాంగ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకునేటువంటి ఒక చట్టం 1858 భారత ప్రభుత్వ చట్టం. ఆ 1858 భారత ప్రభుత్వ చట్టం గురించి ఈ వీడియో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. 1858 భారత ప్రభుత్వ చట్టం తీసుకురావడానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు కావడానికి
బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన భారతదేశంలో ప్రారంభం కావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు? ఏ కారణాల నేపథ్యంలో 1858 భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది రావడం జరిగింది అనేటువంటిది ఒక్కసారి మనం దాని యొక్క చరిత్ర నేపథ్యాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీనికి ప్రధానమైనటువంటి కారణంగా, ప్రధానమైన ఉద్దేశంగా మనం ఏం చెప్తామంటే 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది ఈ భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన ప్రారంభం కావడానికి ఒక కారణంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. 1857 సిపాయిల తిరుగుబాటుని ఏమని పిలుస్తామంటే మహావిప్లవంగా పిలవచ్చు. మహావిప్లవంగా పిలవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో గ్రేట్ రివోల్ట్ అని, సిపాయి మ్యూనిటీ అని, ఇక భారతదేశ స్వతంత్ర సంగ్రామం, భారతదేశ మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంగా కూడా దీన్ని పిలుస్తారు. విడి సావర్కర్ పేర్కొనడం అనేది జరిగింది. విడి సావర్కర్ పేర్కొన్నట్టుగా భారతదేశ మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంగా ఏ తిరుగుబాటుని, ఏ విప్లవాన్ని మనము పేర్కొంటాము అంటే 1857 సిపాయిల తిరుగుబాటుని పేర్కొంటామని విడి సావర్కర్ లాంటి వ్యక్తులు పేర్కొనడం అనేటువంటి జరిగింది. అట్లా భారతదేశంలో ఒక గొప్ప మలుపుగా మనం ఏ తిరుగుబాటుని చెప్పొచ్చు అంటే సిపాయిల తిరుగుబాటుని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సిపాయిల తిరుగుబాటు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా పన్నుల విధానం కావచ్చు, డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం కావచ్చు, లేదా భారతీయ సిపాయిల్ని వాళ్ళ మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆవు కొవ్వుతో, పంది కొవ్వుతో తయారు చేసేటువంటి తూటాలని ఉపయోగించమని వారిపైన ఒత్తిడి తీసుకురావడం కావచ్చు. ఇవన్నీ కూడా భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి కారణాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మంగల్ పాండే, భారతీయ సిపాయి మంగల్ పాండే మొదటిసారిగా తిరుగుబాటు చేయడం వల్ల దీని సిపాయిల తిరుగుబాటుగా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాజులు కూడా ఈ తిరుగుబాటులో భాగస్వాములు కావడం, ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతీ తోపే ఇలాంటి అనేక మంది భారతీయ రాజులు కూడా ఈ యొక్క సిపాయిల తిరుగుబాటులో భాగస్వాములు కావడం అనేది జరిగింది. కాకపోతే ఈ యొక్క తిరుగుబాటు అనేటువంటిది అవిచ్ఛిన్నంగా కొనసాగింది. అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి ఒక తిరుగుబాటుగా దీన్ని మలచాలనేటువంటి ఒక ఉద్దేశంతో బ్రిటిష్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేటువంటిది అంతమొందించాలనే ఉద్దేశంతో భారతదేశంలో స్వతంత్ర పరిపాలన అనేటువంటి కొనసాగాలనేటువంటి ఒక లక్ష్యంతోనే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క వివిధ రాజులు, ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతీ తోపే ఇలాంటి అనేక మంది రాజులు ఆనాడు ఢిల్లీకే పరిమితమై ఉన్నటువంటి మొఘలు సామ్రాజ్య వారసుడిగా చెప్తున్నటువంటి రెండవ బహదూర్ షా దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఢిల్లీకి వెళ్ళి రెండో బహదూర్ షాని కలిసి రెండో బహదూర్ షా యొక్క సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించమని కోరడం అనేది జరిగింది. మీరు ఒక గొప్ప వంశానికి వారసులు, మీరు ఈ యొక్క తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తే భారతదేశం అనేది విముక్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన నుంచి అని రెండో బహదూర్ షాని ఒప్పించే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. మొదటి దఫలో ఒప్పుకోకపోయినా తర్వాత తప్పనిసరిగా నేను ఈ యొక్క సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహిస్తా అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది రెండో బహదూర్ షా. రెండో బహదూర్ షా ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహిస్తా అని చెప్పేసి అన్నాడో ఆటోమేటిక్గా ఈ సమాచారం బ్రిటిష్ ప్రభుత్వానికి తెలవడం, బ్రిటిష్ అధికారులు ఇంట్లో ఉన్నటువంటి రెండో బహదూర్ షాని బతుకమ్మను ఎత్తుకపోయినట్టుగా ఎత్తుకపోయి
జైల్లో పెట్టడం అనేటువంటి జరిగింది. జనరల్గా బతుకమ్మని మనం నీళ్ళలో ఎట్లయితే వదిలేస్తామో తీసుకెళ్ళి, అట్లా ఇంట్లో ఉన్నటువంటి రెండో బౌద్ధీర్షాని ఎత్తుకెళ్ళి జైల్లో నిర్బంధించడం జరిగింది. ఆ జైల్లో నిర్బంధించేటువంటి యొక్క నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి యొక్క మిగతా చిన్న చిన్న రాజులకి ఒక పూర్తి స్థాయిలో ఒక అపనమ్మకము, భయము, గందరగోళం అనేటువంటిది ఏర్పడింది. ఒక గొప్ప వంశానికి వారసుడిగా ఉన్నటువంటి ఒక గొప్ప రాజుగా ఉన్నటువంటి రెండో బౌద్ధుర్షానే ఈ యొక్క బ్రిటిష్ మొత్తం తీసుకెళ్లి జైల్లో పెడితే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక భావనలో మిగతా రాజులు వెళ్ళడము, ఆ భయాందోళనలో నేపథ్యంలోనే ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది వైఫల్యం చెందడము, ఈ యొక్క భారతీయ రాజులు ఓడిపోవడము, ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వము విజయాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది. సో ఈ క్రమంలో మనలా దీనిపైన ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయంటే, సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందంటే 1850లో జరిగింది. సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు, సిపాయిల తిరుగుబాటుకు నాయకుడు ఎవరు అని మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో చాలా పుస్తకాల్లో భిన్న రకాలుగా ఉన్నప్పటికీ భారతదేశంలో సిపాయిల తిరుగుబాటుకి నాయకుడిగా ఎవరిని గుర్తిస్తాము అంటే రెండో బౌద్ధుర్షాని గుర్తిస్తాం. రెండో బౌద్ధుర్షా అనే సిపాయిల తిరుగుబాటుకి నాయకుడిగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో భారతదేశంలో కత్తి పట్టకుండా యుద్ధం చేయకుండా నాయకుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండో బౌద్ధుర్షా. సో కాబట్టి రెండో బౌద్ధుర్షానే సిపాయిల తిరుగుబాటుకు నాయకుడిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వం పైన, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన పైన తీవ్రమైన వ్యతిరేకత అనేటువంటిది పెరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వ్యతిరేకతకి, సిపాయిల తిరుగుబాటుకి కారణము ఎవరు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనని రద్దు చేస్తే భారతదేశ ప్రజలు శాంతిస్తారు అనేటువంటి ఒక నేపథ్యంలోనే 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేస్తూ భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన అనేటువంటిది ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇట్లా భారతదేశంలో విక్టోరియా మహారాణి భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనని ప్రారంభిస్తూ భారతదేశాన్ని పరిపాలించడం మా అదృష్టమని, భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రాలకు ఎలాంటి భంగం కలగదని, ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అందిస్తామని సో భారతదేశ పరిపాలన స్వీకరిస్తూ ఇక భారతదేశంలో 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రాలని అందుతాయని పేర్కొంటూ 1858 భారత ప్రభుత్వ చట్టం భారతదేశ ప్రజల యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలకి మాగ్నా కార్టా లాగా కొనసాగుతుంది అని కూడా ఆమె ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. సో అట్లా భారతదేశంలో 1858 నవంబర్ 1వ తారీఖున భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఆ బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైనటువంటి నేపథ్యంలో భారతీయుల్లో కొంత సంతృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేకత కొద్దినన్నా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క చట్టం తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేస్తూ భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొద్దో గొప్ప భారతీయుల్లో ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ దృక్పథం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించారు. సో భారతీయులు కూడా అదేవిధంగా గుడ్డి కన్ను కంటే మెల్ల కన్ను నయం కదా అనేటువంటి ఒక భావన మనకు ఎట్లయితే ఉంటుందో, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కంటే బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన కొంత మేలు చేస్తనేటువంటి ఒక భావన భారతీయుల్లో కూడా ఏర్పడింది. ఆ క్రమంలో వచ్చేటువంటి ఒక చట్టమే 1858 భారత ప్రభుత్వ చట్టం. దీన్ని విక్టోరియా మహారాణి ప్రకటనగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టము ప్రధానంగా భారతదేశంలో
ప్రజల్ని పరిపాలించడానికి సంబంధించినటువంటి భారతదేశంలో సంస్కరణలు తీసుకురావడానికి కాదు, బ్రిటన్లో ఒక భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలనో ఒక నమూనా ఏర్పాటు చేసుకోవడానికి ఈ చట్టం అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అట్లా 1858లో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి దాన్నే భారత ప్రభుత్వ చట్టంగా పిలుస్తాం. సో ఇక భారత ప్రభుత్వ చట్టం ద్వారా తీసుకొచ్చేటువంటి మార్పులు ఏంటి, ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో దాంట్లో ప్రధానంగా ఈ చట్టం తీసుకురావడం వల్ల జరిగినటువంటి ఒక మార్పులు ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దయింది, బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన భారతదేశంలో ప్రారంభమైంది, భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది, భారతదేశానికి కావాల్సిన చట్టాలన్నీ కూడా బ్రిటిష్ పార్లమెంటు రూపొందించే అవకాశం వచ్చింది. సో అట్లా భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా కొనసాగిస్తూ బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పరిపాలన భారతదేశంలో ఏర్పాటు చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేస్తూ తీసుకొచ్చేటువంటి చట్టమే 1858 భారత ప్రభుత్వ చట్టంగా చెప్పడానికి అవకాశం ఉంది. దీంట్లో ఉన్నటువంటి తీసుకొచ్చేటువంటి మార్పుల్లో మొదటి అంశం ఏంటంటే, భారత గవర్నర్ జనరల్ను వైస్రాయ్గా మార్చారు. భారత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నటువంటి పదవి ఏది ఉందో దాన్ని దేనిగా మార్చిరంటే వైస్రాయ్గా మార్చారు. వైస్రాయ్ అంటే రాజప్రతినిధి. బ్రిటిష్లో ఉన్నటువంటి రాజు లేదా రాణి యొక్క ప్రతినిధినే భారతదేశంలో ఏమని పిలుస్తారు అంటే వైస్రాయ్గా పిలుస్తారు అని గవర్నర్ జనరల్ పదవిని, భారత గవర్నర్ జనరల్ పదవిని దేనిగా మార్చారంటే వైస్రాయ్గా మార్చడం అనేది జరిగింది. సో మరి అలా మొదటి వైస్రాయ్గా ఎవరు నియమించారు అంటే లార్డ్ కానింగ్. భారతదేశానికి మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్గా నియమించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఒక 3 అంశాలు ప్రధానంగా మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏంటి అది? భారతదేశంలో 1773 రెగ్యులేటింగ్ చట్టం గుర్తు రావాలి, 1833 చార్టర్ చట్టం గుర్తు రావాలి. ఎందుకు అంటే అప్పటి వరకు గవర్నర్గా ఉన్నటువంటి పదవిని 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చిర్రు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా భారతదేశంలో అప్పటి వరకు గవర్నర్గా ఉన్న పదవిని దేనిగా మార్చిరంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చిరు. ఏ చట్టం ద్వారా మార్చిరు? 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడ్డ మొదటి వ్యక్తి ఎవరు అంటే వారన్ హేస్టింగ్. బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడ్డ మొదటి వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్. ఇక ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని 1833 చార్టర్ చట్టం ద్వారా దేనిగా మార్చారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చబడ్డది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే విలియం బెంటింగ్ భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు. సో ఇప్పుడు మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించబడ్డ వ్యక్తి వారన్ హేస్టింగ్, భారత గవర్నర్ జనరల్గా నియమించబడ్డ మొదటి వ్యక్తి విలియం బెంటింగ్. సో ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి పదవిని ఈ చట్టం ద్వారా 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా దేనిగా మార్చినము అంటే వైస్రాయ్గా మార్చడం అనేది జరిగింది. వైస్రాయ్ అంటే అర్థం ఏంటంటే రాజప్రతినిధి. బ్రిటిష్ యొక్క రాజు లేదా రాణి యొక్క భారతదేశంలో ఉన్న ప్రతినిధిని ఏమని పిలుస్తారు అంటే వైస్రాయ్గా పిలవడం అనేది జరుగుతుంది. అలా వైస్రాయ్గా నియమించబడ్డ మొదటి వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కానింగ్ని మనము ఒక గొప్ప చరిత్ర ఏంటి అంటే ఆయన భారతదేశంలో కంపెనీ పరిపాలనలో పనిచేసిండు, బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనలో పనిచేసిండు. భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ కానింగ్. మొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో మరి బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనలో ఈ రెండు పరిపాలనలో పనిచేసేటువంటి వ్యక్తి ఎవరు అని కూడా అడగొచ్చు. ఆ విధంగా అడిగితే ఎవరు అంటే లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ అట్లా భారతదేశ మొదటి వైస్రాయ్గా లార్డ్ కానింగ్ని నియమించడం అనేటువంటిది జరిగింది. ఇక రెండో అంశం, కేవలం వైస్రాయ్నే కాదు, ఈ చట్టం ద్వారా భారతదేశంలో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు. భారత రాజ్య కార్యదర్శి అంటే భారతదేశ పరిపాలన చూసుకోవడానికి బ్రిటిష్ క్యాబినెట్ మంత్రి ఒకరికి బాధ్యత అప్పచెప్పడం అనేది జరిగింది. ఆ బ్రిటిష్ క్యాబినెట్ మంత్రి హోదా ఉన్నటువంటి ఒక వ్యక్తికి బాధ్యత అప్పచెప్పడం అనేది జరిగింది. అలా భారతదేశ వ్యవహారాలను నిర్వహిస్తేందుకు, భారతదేశ పరిపాలన చూసుకుంటేందుకు బ్రిటన్లో, లండన్లో ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వ్యవస్థని ఏర్పాటు చేసేందుకు ఏర్పడినటువంటి వ్యక్తే భారత రాజ్య కార్యదర్శి. లండన్లో భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి ఒక పదవిని సృష్టించి అతనికి భారతదేశ వ్యవహారాలని అప్పచెప్పి భారతదేశ పరిపాలన చూసుకోమని, భారతదేశ పరిపాలన సంబంధించినటువంటి యొక్క వ్యవహారాలన్నీ కూడా నిర్వహణ మొత్తం కూడా నీదే బాధ్యతని అతనికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అట్లా లండన్లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలా భారత రాజ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి వ్యక్తి ఎవరు? లార్డ్ స్టాన్లీ. లార్డ్ స్టాన్లీ భారతదేశానికి మొదటి రాజ్య కార్యదర్శిగా పనిచేయడం అనేది జరిగింది, నియమించడం అనేది జరిగింది. అట్లా భారతదేశంలో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని చేపట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే లార్డ్ స్టాన్లీ. ఇక నెక్స్ట్, ఈయనకు సలహాలు సూచనలు పరిపాలనలో అందించడానికి, ఈయనకి ఎప్పటికప్పుడు ఈయనకు అడ్వైజ్ చేస్తూ పరిపాలన ముందుకు తీసుకుపోవడానికి, ఈయనకు సలహాలు సూచనలు అందించడానికి, కార్యదర్శికి సలహాలు ఇవ్వడం కోసము 15 మంది సభ్యుల చేత ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 15 మంది సభ్యుల చేత ఒక కౌన్సిల్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్లో 15 మంది సభ్యులు, ఈ 15 మంది సభ్యులు ఈ రాజ్య కార్యదర్శికి భారతదేశ పరిపాలన సంబంధించిన సలహాలు సూచనలు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది లండన్లో. ఇక ఈ చట్టం ద్వారా తీసుకొచ్చేటువంటి మరొక మార్పు ఏంటంటే, భారతదేశంలో అప్పటి వరకు ద్వంద్వ పరిపాలన అనేది ఉండేది. ఆ ద్వంద్వ పరిపాలన అనేటువంటి రద్దు చేయబడింది. ద్వంద్వ పరిపాలన అంటే మనకి 1784లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని 2 రకాల వ్యవస్థలు ఏర్పాటు చేసి భారతదేశంలో ద్వంద్వ పరిపాలనకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. ఆ 1784లో తీసుకొచ్చేటువంటి ద్వంద్వ పరిపాలన అనేటువంటిది ఏ చట్టం ద్వారా రద్దు చేసిరు అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశంలో ద్వంద్వ పరిపాలన అనేటువంటిది రద్దు చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వ్యవస్థ రద్దు చేయడం అనేటువంటి జరిగింది. ఇక ఈ చట్టాన్ని ఏమని పిలుస్తారు? ఈ చట్టంని ఇంకొక పేరుతో కూడా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఏమని పిలవచ్చు అంటే, ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా, గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా ఈ చట్టాన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది. భారతదేశ ప్రజలకి మంచి చేయడానికి తీసుకొచ్చిన చట్టము కాబట్టి ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా చట్టంగా ఈ చట్టాన్ని పేర్కొనవచ్చు. ఆ విధంగా కూడా ఈ చట్టాన్ని పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇక భారతదేశానికి సంబంధించిన శాసనాలు, భారతదేశ పరిపాలనకు సంబంధించిన శాసనాలు అనేటువంటివి ఎవరు రూపొందిస్తారు, ఎక్కడ రూపొందించబడతాయి అంటే బ్రిటిష్ పార్లమెంటు రూపొందించే అధికారాన్ని పొందింది. బ్రిటిష్ పార్లమెంటే నేరుగా భారతదేశ పరిపాలనకు సంబంధించిన చట్టాల రూపకల్పన అనేటువంటి చేయడానికి అవకాశం ఏర్పడింది. అట్లా బ్రిటిష్ పార్లమెంటే భారతదేశ పరిపాలనకు సంబంధించిన చట్టాల రూపకల్పన చేసే అవకాశము ఈ చట్టం కల్పించడం అనేటువంటి జరిగింది. ఇక టీబీ మెకాలే ఈ చట్టాన్ని ప్రాజ్ఞా నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ప్రాజ్ఞా నిరంకుశత్వం
అనేది ఈ చట్టం నెలకొల్పబడుతుంది, ఈ చట్టం ద్వారా నెలకొల్పబడుతుంది అని టీబీ మెకాలే యొక్క వ్యాఖ్యానించడం అనేది జరిగింది. అదేవిధంగా వాస్తవంగా 1858 భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది ఏర్పాటు చేసిన కానుంచే భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన అనేది ప్రారంభించబడిన కానుంచే భారత రాజ్యాంగ చరిత్ర వాస్తవంగా ప్రారంభమైంది అని ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు డిడి బస్ కూడా వ్యాఖ్యానించడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి ఈ యొక్క 1858 భారత ప్రభుత్వ చట్టం భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎలా పరిపాలన చేయాలనో ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ చట్టం ద్వారా తీసుకొచ్చే మరొక అంశం ఏంటంటే వైస్రాయ్ యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలుగా నిర్ణయించడం అనేది జరిగింది. వైస్రాయ్ యొక్క కాల పరిమితి ఎంతకాలం ఉండే విధంగా ఏర్పాటు చేసినంటే 5 సంవత్సరాల కాల పరిమితి ఉండే విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అట్లా భారతదేశంలో ఈ చట్టం ద్వారా భారతదేశ పరిపాలన ఏ విధంగా ఉండాలనో దానికోసం ఒక రూట్ మ్యాప్, ఒక విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించుకుంది. ఆ విధానమే ఇక్కడ మనం చూడొచ్చు. భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానం. భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి విధానం ఏంటిది అంటే, మొదటిగా బ్రిటిష్ రాణి భారతదేశ పరిపాలన అనేటువంటి బ్రిటిష్ రాణి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఆమెకి ఎప్పటికప్పుడు పరిపాలనకు సంబంధించిన విషయాలు చర్చించడానికి మంత్రిమండలి ఉంటుంది. ఈ బ్రిటిష్ రాణి మంత్రిమండలి నుంచి ఆదేశాలు ఎవరికి వస్తాయంటే భారత రాజ్య కార్యదర్శికి వస్తాయి. మనం ఇలా చెప్పుకున్నాం, భారత రాజ్య కార్యదర్శి అనే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డదని. ఆ భారత రాజ్య కార్యదర్శికి ఆదేశాలు రావడమే జరుగుతుంది. ఆ భారత రాజ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు ఎవరికి వస్తాయంటే భారతదేశంలో ఉన్నటువంటి వైస్రాయ్కి ఆ ఆదేశాలు వస్తాయి. అంటే భారత రాజ్య కార్యదర్శి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి వైస్రాయ్కి ఆదేశాలు అనేటువంటి అందుతాయి. ఆ ఆదేశాల మేరకే భారతదేశంలో పరిపాలన వైస్రాయ్ కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది కేంద్రంలో భారతదేశానికి మొత్తానికి సంబంధించి. ఇక రాష్ట్రాలు అంటే ఇలా ప్రావిన్సెస్గా పిలుస్తాం. ప్రతి ప్రావిన్సెస్కి ఒక గవర్నర్ ఉంటాడు. ఇవాళ ఏ విధంగా అయితే రాష్ట్రాలకు గవర్నర్లు ఉన్నారో అయ్యాల కూడా రాష్ట్రాలలో గవర్నర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అలా రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం ఒక రాష్ట్ర గవర్నర్ అనేవాడు ఉండేవాడు. అలా వైస్రాయ్ నుంచి ఆదేశాలు ఎవరికి వెళ్ళాయి అంటే రాష్ట్ర గవర్నర్కి వెళ్ళాయి. ఇక రాష్ట్ర గవర్నర్ నుంచి ఆదేశాలు ఎవరికి పోతాయంటే కలెక్టర్. ఈ కలెక్టర్ వ్యవస్థ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేసిరు అంటే 1772లోనే ఆనాటి బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి వారన్ హేస్టింగ్ కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ కలెక్టర్ వ్యవస్థ అనేటువంటి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఇవాళ కూడా జిల్లా పరిపాలన ఎవరి ఆధ్వర్యంలో కొనసాగుతుంది అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. కాబట్టి ఈ కలెక్టర్కు ఆదేశాలు గవర్నర్ నుంచి వస్తాయి. గవర్నర్ నుంచి ఆదేశాలు కలెక్టర్కి అందిన తర్వాత జిల్లా పరిపాలన మొత్తం కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. కలెక్టర్ ఎవరికి ఆదేశాలు ఇస్తారంటే తాలూకా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ కూడా మనకి తాలూకాలుగా అనేటువంటి ఏర్పాటై ఆ తాలూకాలు ఇవాళ మనం ఏమని పిలుస్తున్నాం అంటే మండలాలుగా మనం పిలుస్తున్నాం. ఆ మండలాలుగా ఉన్నటువంటి యొక్క ప్రాంతాన్ని పరిపాలించడానికి ఒక మండలాధికార వ్యవస్థ అనేటువంటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అట్లా తాలూకా అధికారులకు ఆదేశాలు రావడం అనేది జరుగుతుంది. ఇక తాలూకా అధికారులు దిగువ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ గ్రామ స్థాయి పరిపాలనని, తాలూకా స్థాయి పరిపాలనని, జిల్లా స్థాయి పరిపాలనని, రాష్ట్ర స్థాయి పరిపాలనని, సో ఆ తర్వాత దేశ పరిపాలన ఈ విధంగా మనం నిర్వహిస్తే బాగుంటుంది, ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలని అందడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు ఒక అభివృద్ధి చెందడానికి, వాళ్ళ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక నమూనాని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ చట్టం ద్వారా. సో ఇది 1858 భారత ప్రభుత్వ చట్టంగా పిలుస్తాము. ఈ చట్టం ద్వారా భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు అనేటువంటివి అందుతాయని
విక్టోరియా మహారాణి స్వయంగా 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమని పిలిచింది అంటే భారతదేశ ప్రజల యొక్క స్వేచ్ఛా స్వతంత్రాలకి మాగ్నా కార్టా లాంటిది ఈ చట్టము అని చెప్పేసి అన్నాడు. మాగ్నా కార్టా అనేటువంటి పదం మీరు విని ఉంటారు. మాగ్నా కార్టా అనేటువంటి పదం ఎప్పుడు వచ్చిందంటే 1215లో వచ్చింది. 1215లో ఆనాడు బ్రిటిష్ యొక్క రాజు బ్రిటిష్ ప్రజలకి స్వేచ్ఛని ప్రసాదిస్తూ ఒక పెద్ద చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మాగ్నా అంటే పెద్దది, కార్టా అంటే ఒప్పందము, ఒక స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రకటిస్తూ ఒక పెద్ద ఒప్పందం అనేటువంటిది బ్రిటిష్ ప్రజలకు బ్రిటిష్ రాజుకు మధ్య జరిగినటువంటి ఒక పెద్ద ఒప్పందంగా ఈ యొక్క మాగ్నా కార్టాగా 1215లో జరిగినటువంటి ఒక ఒప్పందాన్ని పిలుస్తాం. అట్లా 1858 చట్టం కూడా స్వేచ్ఛా స్వతంత్రాలకి ఒక మాగ్నా కార్టాగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇది భారత ప్రభుత్వ చట్టం 1858గా చెప్పచ్చు. సో బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైన తర్వాత భారతదేశంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలనో దానికోసము 1861 కౌన్సిల్ చట్టం అనేటువంటిది తీసుకురావడం అనేది జరిగింది. ఆ కౌన్సిల్ చట్టం గురించి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.